ఎలుకలు మరియు ఏనుగులు. ఒకానొకప్పుడు ఒక దట్టమైన అరణ్యంలో ఒక అందమైన కొలనుంది. కొలను పక్కన ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టు అడుగున ఉన్న బొరియల్లో ఒక ఎలుకల గుంపు నివసిస్తూ ఉండేది. ఒక రోజున ఒక ఏనుగుల గుంపు ఆ కొలను దగ్గరికి వచ్చాయి. అవి ఎంతో ఉదాసీనంతో ఉన్నాయి. అవి అక్కడున్న ఎలుకల ఇళ్లనన్నీ నాశనం చేశాయి. అనేక ఎలుకలకి గాయాలు కూడా అయ్యాయి. ఎలుకలన్నీ సభని ఏర్పాటు చేసుకున్నాయి. రాజా, ఏనుగులు మా ఇళ్లనన్నీ పాడు చేశాయి, మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నాయి. ఎలుకల నాయకుడు ఏనుగుల రాజుని కలిసి, ఓ గజరాజా, మీ ఏనుగులు మా ఇళ్లను నాశనం చేశాయి, నా ప్రజలను గాయపరిచాయి అన్నాడు. దయగల గజరాజు, నన్ను క్షమించు, మేము మీ చెట్టు దగ్గరికి ఇంకెప్పటికీ రామని మాట ఇస్తున్నా అని అన్నాడు. అందుకు ఎలుకల నాయకుడు వారికి కృతజ్ఞతలు తెలుపుకొని ఇలా అన్నాడు, మా నుంచి ఏ సహాయం కావాలన్నా తప్పక చేస్తాం అని వెనుదిరిగాడు. విషయాన్ని తెలుసుకున్న ఎలుకలు, తమ నాయకుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి, దయామయుడైన గజరాజు కూడా 100 ఏళ్లు వర్ధిల్లాలి అని అన్నాయి. అవన్నీ కూడా కొంత సమయం ప్రశాంతంగా ఉన్నాయి. ఒకరోజు వేటగాళ్లు కొందరు ఆ అడవికి వచ్చారు. వాళ్ల కొలను దగ్గర వల వేశారు. అందులో ఏనుగుల రాజు చిక్కుకున్నాడు. అప్పుడు అతను ఎలుకల నాయకుడిని, అతను చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకున్నాడు. అతను ఓ ఏనుగుని పిలిచి మూషికరాజు దగ్గరికి వెళ్లి తమకు సహాయం చెయ్యవలసిందిగా అర్థించమన్నాడు. ఏనుగు ఎలుకల నాయకుడి దగ్గరికి వెళ్లి, స్వామి, మా రాజు వేటగాళ్ల వలలో చిక్కుకున్నాడు, మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు, మిమ్మల్ని తీసుకువెళ్లడానికి వచ్చాను, త్వరగా రండి అన్నాడు. ఈ వార్త విన్న ఎలుకల నాయకుడు తక్షణం మిగతా ఎలుకలను తీసుకుని తమ స్నేహితుడికి సహాయం చెయ్యడానికి వల ఉన్న వైపుకి వెళ్లారు. ఎలుకలు కష్టపడి తన పదునైన పళ్లతో ఆ వలని కొరకడం మొదలెట్టాయి. కొద్ది సమయంలోనే వలని కత్తిరించి గజరాజుని అందులోంచి విడిపించారు. గజరాజు ఎలుకలకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఏనుగులతో అన్నాడు, మనం ఒకరికి సహాయపడితే వాళ్ళు మనకి మంచే చేస్తారు అని అన్నాడు.